నందయ్య గారు తన 12 మంది శిష్యులతో కలిసి పక్క ఊరికి బయలుదేరారు. గురువుగారు దర్జాగా ఎద్దుల బండి ఎక్కారు. శిష్యులు బండి వెనకాల నడుస్తున్నారు. బండి కదులుతుండగా గురువుగారు శిష్యులతో, ఒరేయ్, దారిలో బండిలోంచి ఏమైనా కింద పడితే చూడండ్రా, జాగ్రత్త అని చెప్పారు. కాసేపటికి బండిలోంచి గురువుగారి మరచెంబు కింద పడింది. శిష్యులు అది చూశారు గాని మౌనంగా నడుస్తూనే ఉన్నారు. మరి కాసేపటికి గురువుగారి కండువా కూడా జారి కింద పడింది. శిష్యులు దాన్ని కూడా చూసి చూడనట్లు వదిలేశారు. కాసేపటి తర్వాత గురువుగారు వెనక్కి తిరిగి చూసి, అరే, నా మరచెంబు కండువా ఏవిరా అని అడిగారు. దానికి శిష్యులు, అవెప్పుడో కింద పడిపోయాయి గురువుగారు అన్నారు. గురువుగారికి కోపం వచ్చి, మరి తీయలేదెందుకురా అని అడిగితే, మీరు కింద పడితే చూడమన్నారు, కాని తీయమని చెప్పలేదు కదా అని అమాయకంగా బదులిచ్చారు. గురువుగారు తల బాదుకుని, బడుద్దాయిల్లారా, కింద పడితే బండిలో వేయాలని తెలియదా? ఈసారి ఏది కింద పడ్డా తీసి బండిలో వేయండి అని గట్టిగా ఆజ్ఞాపించారు. చిత్తం గురువుగారు అని శిష్యులు మళ్లీ నడక సాగించారు. కాసేపటికి బండికి కట్టిన ఎద్దు పేడ వీసింది. గురువుగారు ఏది పడినా బండిలో వేయమన్నారు కదా అని శిష్యులు ఆ పేడను చేత్తో ఎట్టి బలం కొద్దీ బండిలోకి విసిరారు. అది కాస్త నేరుగా వెళ్లి బండిలో కూర్చున్న గురువుగారి మీద పడింది. అంతే, గురువుగారి